Hello wonderful people, welcome back to our channel World of Achievers and do not forget to subscribe our channel. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మేము రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఫర్ ఫస్ట్ లెవెల్ అంటే క్లాస్ ఫస్ట్ నుంచి పీజీ లెవెల్ వరకు అందరికీ చెప్తూ ఉంటాను. ఇంకా సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాను. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మనము డిస్కస్ చేస్తుంది తెలంగాణ స్టేట్ కెమిస్ట్రీ మోడల్ పేపర్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ తెలంగాణ స్టేట్. ఇది ఎలాగుందో మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకొని అర్థం చేసుకుందాం. మోడల్ పేపర్ ఎలాగుందో మీరు చూసినట్టయితే ఫస్ట్ బీట్ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్. ఒక్కటి 2 మార్క్స్. సో మీరు 10 రాయాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ ఏ. ఒక్కటి 2 మార్క్స్ కాబట్టి టోటల్గా మీకు 20 మార్క్స్ ఫస్ట్ సెషన్ వల్ల మీకు లభిస్తుంది. కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. లైక్ వాట్ ఈస్ లంథనిక్ కన్స్ట్రక్షన్, గివ్ వన్ ఆఫ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. వాట్ ఆఫ్ 2 Ca2 or Zn is more stable and why? What is Boltzmann's constant, give its value. ఇలా మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ ఏలో. మీరు అన్ని ఆన్సర్ చేయాలి. ఒక్కటి క్యారీస్ 2 మార్క్స్. టోటల్గా మీకు 20 మార్క్స్ లభిస్తాయి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఇది మనం సెక్షన్ ఏ గురించి. మనం ఇప్పుడు సెక్షన్ బి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సెక్షన్ బి మీరు చూసినట్టయితే ఈచ్ క్యారీస్ 4 మార్క్స్ అని ఇచ్చారు. 4 మార్క్స్ ఒక్కటి అంటే మీకు ఇది షార్ట్ ఆన్సర్ కిందనే. ఫస్ట్ బీట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్, ఇవి వచ్చేసి షార్ట్ ఆన్సర్స్. ఇది ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. అదేంటో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రానిక్ మెథడ్. ఈక్వేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ కింటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇలా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 6 క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. సో టోటల్గా మీకు చూసినట్టయితే సెక్షన్ బిలో 6 × 4 24 మార్క్స్ మీకు సెక్షన్ బి ద్వారా లభిస్తుంది. ఈ సెక్షన్లో మరీ మీరు షార్ట్గా రాసినా నడవదు, అలాగని లాంగ్ ఆన్సర్ రాస్తే మీ టైం వేస్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 పేజ్ రాస్తే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఓకే స్టూడెంట్స్, మీరు టైంని కూడా చాలా క్యాల్కులేటివ్గా యూస్ చేయాలి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే సెక్షన్ సి. మీరు చూసినట్టయితే బిలో కూడా మనకి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి లైన్ వైజ్ మనం కూడా డిస్కస్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ చదవడానికి ప్రయత్నిద్దాం. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఏ హోలోట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, కెంటేషన్? అది. నెక్స్ట్ క్వశ్చన్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఈచ్ ఫర్ పొజిషన్ అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఇజోమేషన్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇంపార్టెంట్ కింద పెట్టుకొని ట్రై టు లెర్న్ దెమ్. అప్పుడు మీకు ఏది ఇంపార్టెంటో తెలుస్తుంది, ఏది ఆన్సర్ ఎంత టైం పెట్టాలి, ఎలా రాయాలి అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్ అయిన సెక్షన్ సి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి లాంగ్ అండ్ ఎస్సే టైప్ క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, ఇది లాంగ్ అండ్ ఎస్సే టైప్ క్వశ్చన్స్. ఇందులో వచ్చేసి మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, మనం క్వశ్చన్స్ చదువుకుందాం. హౌ ఆర్ ద క్వాంటమ్ నంబర్ n
L and M arrived at. Explain the significance of this quantum number. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ IE1 అండ్ IE2. వై ఈజ్ IE1 ఈజ్ గ్రేటర్ దెన్ IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 ఫర్ అన్ ఆటమ్. డిస్కస్ 3 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ IE ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇలా మీకు క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ సిలో. ఇవి ఎస్సే టైప్. మీరు లాంగ్గా రాస్తేనే మీకు ఎక్కువ మార్క్స్ అండ్ కరెక్ట్ టైం కూడా అలౌ చేయాలి దీనికోసం. సో ఇవి ఎస్సే కాబట్టి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఇవి మోడల్ పేపర్ ఫర్ కెమిస్ట్రీ. ఇలాంటి మీకు మోడల్ పేపర్ ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.